అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్లు అర్జున్ బెయిల్ విషయంలో హైడ్రామా కొనసాగింది. బన్నీ క్వాష్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి ఎవరంటూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. జస్టిస్ శ్రీదేవి నేపథ్యం, కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తొలి జడ్జిగా ఉన్న జస్టిస్ శ్రీదేవి న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. రాష్ట్రంలోని పలు జిల్లా సెషన్స్ కోర్టుల్లో పనిచేశారు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఆగస్టు 10, 1972న జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జువ్వాడి భారతి, జువ్వాడి సూర్యారావు. బొల్లారంలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్, హైదరాబాద్లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నాందేడ్లోని లా కాలేజీలో 1996లో న్యాయశాస్త్రం పూర్తి చేశారు. ఇక న్యాయవాదిగా 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో పనిచేశారు. 2004 నుండి 2008 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా నియమితులయ్యారు. అక్కడి నుంచి హైకోర్టులో తన ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ శ్రీదేవి లార్డ్షిప్, రెవెన్యూ, మున్సిపల్, సర్వీస్ మరియు క్రిమినల్ లా వంటి వివిధ చట్టాలలో అనుభవాన్ని పొందారు. 2014 నుండి 2017 వరకు భూసేకరణ కోసం ప్రభుత్వ ప్లీడర్ గా పనిచేశారు. 2014 నుండి 2017 వరకు ప్రభుత్వ ప్లీడర్ గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జనవరి 24, 2018న నియమితులయ్యారు మరియు ఉన్నత స్థాయి వరకు ఆ హోదాలో పనిచేశారు. ఆ తర్వాత సుప్రీం కొలీజియం జస్టిస్ శ్రీదేవిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేసింది. 2022 మార్చి 24 నుంచి ఆమె హైకోర్టు జడ్జిగా సేవలందిస్తున్నారు. జస్టిస్ శ్రీదేవి భర్త కూచాడి శ్రీహరిరావు కూడా న్యాయవాదిగా సేవలందించారు. మరోవైపు శ్రీహరిరావు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మండలాధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2023 ఎన్నికల్లో శ్రీహరిరావు నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఆయన టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.